రేవంత్ రెడ్డి అనేటాయన, బండి సంజయ్ అనేటాయన, వాళ్ళిద్దరూ చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అంటారుగా, ఆ టైప్ ఆఫ్ మనుషులు వాళ్ళిద్దరు. ఆయన కేంద్ర మంత్రి, ఈయన రాష్ట్ర సీఎం. లోపాయ ఒప్పందాల బిజినెస్లు నడుపుతారు కాబట్టి బిజినెస్లో వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ బిజినెస్ కోణంలో కొడుకు ఏం కావద్దు అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ కొడుకో లేకపోతే నా పార్ట్నర్కి ఏమైనా అయితే నేను పోతా కదా. ద సేమ్ టైం రాష్ట్రం ఎక్కడన్నా సర్వనాశనం అయిపోయి తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల మాన ప్రాణాలు దియని ప్రజలంతా చూస్తుంటే మిట్ట మధ్యాహ్నం కత్తుతో నరికి సంపని ఎవడన్నా గట్టిగా మాట్లాడితే మన మీద కేసులు పెట్టి వానికి ఉరేయని ఇంకేమన్నా కానీ పట్టించుకునేటువంటి దాఖలాలు, పట్టించుకునేటువంటి సందర్భాలు, పట్టించుకుంటాడనేటువంటి నమ్మకం యనమల రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకు లేదు. రేపు చెప్తారు కదా బుద్ధి, క్లియర్గా చెప్తాడు. నేను అంటే అందుకే రాసిన, ఒక్కడన్నా రాడే వీర ధర్మం కోసం, బండి కొడుకు చేసే ఆడబిడ్డకు మోసం, మానభంగము చేసుడే మతం స్వేచ్ఛనా, అక్రమాలను చేసుడే రామదండమా. అంటే ఈ కోణంలో మనం ఎప్పుడైతే మాట్లాడతామో, రావణ లంకను తగలా పెడితీరా ఎల్లా, సీతమ్మను పట్టుకపోయినందుకు రావణ లంకను తగలబెట్టిన పోయేలా. మరి ఇవాళ ఆ చిన్నారి తల్లి సీతమ్మ తల్లిలో భాగం కాదా? భరతమాత ఒక్కతే మాత అయితే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళంతా ఊరు. మరి స్త్రీల పట్ల బీజేపీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు, హిందూ మతానికి, సనాతన ధర్మానికి స్త్రీల పట్ల ఎలాంటి గౌరవం ఉండదు, కాబట్టి ఇది ముందుగా ఈ ఆడజన్మెత్తినటువంటి తల్లులు పసిగట్టాల్సినటువంటి అంశం.